గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంటున్నాను, బ్యాక్ సైడ్లో ఏవైతే బుక్స్ ఉన్నాయో అవన్నీ నేను తయారు చేశాను. అండ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన బుక్స్ కానీ, అది సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఈ ట్రేడ్మెన్ రిలేటెడ్, అది వాషర్మ్యాన్ కానీ, ఎలాంటి ఎగ్జామినేషన్ అయినా కానీ, కుక్, వాషర్మ్యాన్, అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ బార్బరు, వాటికి సంబంధించిన పుస్తకాలు. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇన్ వన్ బుక్ అనేది మనం చూసినట్లయితే ఇట్ ఈస్ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కూడా చేయడం జరిగింది ఈ పుస్తకం గురించి. కావాలనుకుంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది, పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇది మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన మినిమం నాలెడ్జ్, అది చిన్నపిల్లాడి నుంచి పెద్ద పిల్లాడి వరకు ఎవరైతే ఈ కుక్కు, ఈ వాషర్మెన్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా టర్మినాలజీ అనేది మీకు తెలియదు. సో వాటికి సంబంధించిన పుస్తకాలు, ఆర్మీ సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్, ఆర్మీ సోల్జర్స్ జీడీ అండ్ ట్రేడ్స్మెన్ రిలేటెడ్, ఆర్మీ టెక్నికల్, ఇంకా మనం చాలా ఉన్నాయి. ఇలాంటి కలర్ఫుల్ పేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బై పోస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఫార్ములాస్ కూడా ఈ విధంగా కలర్గా పూర్తి పేపర్స్ అనేది ప్రింట్అవుట్ తీసి మీకు పంపించడం జరుగుతుంది. కావాలనుకుంటే కాల్ చేయండి. లేదు సార్ మాకు ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే SSC CHSL MTS GD పేపర్ సంబంధించిన పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి, ఏమేమి అవసరం అయితే ఆ వీడియోస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ టైం. ఆల్రెడీ నేను పార్ట్ 1 చెప్పాను, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. పార్ట్ 2 డిస్కస్ చేసుకున్నాము. ఒక నావల్ ఉందన్నమాట, పింజార్ అనే నావల్. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో అప్పుడు చాలా గొడవలు జరిగేదన్నమాట. అలాంటి టైంలో అమృతా ప్రీతం తను రాయడం జరిగిందనమాట డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. హిందుస్థానీ మ్యూజికల్ ఘరానాస్, ఇది చాలా ఓల్డెస్ట్ ఘరానాస్గా చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఘరానాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంచిగా సాంగ్స్ పాడడం కానీ మ్యూజిక్ కంపోజర్స్ అన్నమాట. ఖయాల్ గాయకి స్టైల్స్లో గ్వాలియర్ ఘరానా వాళ్ళు పాడేవాళ్ళంట. ఏ ఇకాలజిస్ట్ రీసెర్చ్ ప్రొవైడెడ్ రెవల్యూషనరీ న్యూ ఇన్సైట్స్ ఇంటూ హౌ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్ మూవ్ త్రూ ద ఎకోసిస్టమ్ అని అడుగుతున్నాడు అనమాట. ఆ ఎకాలజిస్ట్ అంటే ఏంటి, రిలేటెడ్ టు ఇకో. సో రేమండ్ ఎల్ లిండ్మెన్ ఒకటే జియాలజిస్ట్ ఉంటాడు భూమి గురించి. ఇకాలజిస్ట్ అంటే మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి దేనికి సంబంధించిన సైన్స్ ఇది. సో రేమండ్ ఎల్ లిండ్మెన్ అనే అతను ఈ విధంగా ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్ అనేది ఏ విధంగా మన ఈకోసిస్టంలో మూవ్ అవుతాయని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏ కాంపోనెంట్ అనేది యూనిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఓన్లీ టు ప్రోకారియాట్స్. అవేంట్రా అంటే మెజోజోమ్స్ అనమాట. లైజోజోమ్స్, మెజోజోమ్స్. ఇక్కడ లైజోజోమ్ అంటే మనకు తెలుసు, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అంటారు. ఇక్కడ ప్రోకారియాట్స్ సంబంధించి అయితే ఏదైతే ఉందో కాంపోనెంట్ దట్ ఈస్ యూనిక్ ఓన్లీ టు ప్రోకారియేట్స్ అంటే మెజోజోమ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫేమస్ క్లాసికల్ డాన్సర్ ఎవర్రా అంటే విద్యా గౌరీ అడ్కర్. ఈమె జైపూర్ ఘరానాకు సంబంధించిన ఆమె క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. ఈ ఘరానా ఖచ్చితంగా అందరూ నేర్చుకోండి. ఎన్నైతే ఘరానాస్ ఉన్నాయో అన్నీ మీకు అడగడం జరుగుతుందన్నమాట. సంగీత్ నాటక్ అకాడమీ రిసిపియంట్ ఎవర్రా ఫర్ భరతనాట్యం అంటే గీతా చంద్రన్. ఈమెకి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. భరతనాట్యము ఎక్కడ ఫేమస్, తమిళనాడు. ఏ క్యాండిడేట్ సీకింగ్ ఎలక్షన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ సెక్యూరిటీ డిపాజిట్ నియర్ అబౌట్ 15,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి అనేది ఎన్నికవుతారనమాట. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, అదేవిధంగా మాన్స్ఫీల్డ్ పార్క్ మరియు ఎమ్మా, ఇవన్నీ రాసింది ఎవర్రా అంటే జాన్ అస్టన్ అనే అతను ఈ పుస్తకాలు రాయడం జరిగిందనమాట. సెడిమెంటరీ రాక్స్ అందరికీ తెలిసిందే. దీంట్లో ఈ సెడిమెంటరీ రాక్స్ అనేది ఈ రిసోర్స్ ఆన్ ద వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫ్లాంక్స్ ఆఫ్ ద పెనిన్సులా ఇన్ గుజరాత్లో మనం చూడొచ్చు అనమాట. అక్కడే అదే సెడిమెంటరీ రాక్స్ నుంచి మనం పెట్రోలియం కూడా ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటాం. ఏ ప్లాంట్ దట్ షోస్ ద అడాప్టేషన్ త్రూ లీవ్స్ దట్ ఆర్ రెడ్యూస్ టు స్పైన్స్ అంటే
ఒపోయింటియా అనే ప్లాంట్ మనం చూడొచ్చు అన్నమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ కన్ఫర్డ్ విత్ ద రోమన్ మ్యాగసెసే అవార్డ్ అండ్ ఆల్సో ద ఫస్ట్ ఇండియన్ టు హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1966. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి తనకి ఈ రోమన్ మ్యాగసెస్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఈ రోమన్ మ్యాగసెస్ అవార్డు ఏ దేశం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. హూ టర్మ్డ్ ఆర్టికల్ 32 అంటే బిఆర్ అంబేద్కర్, మనందరికీ తెలిసిందే. 14th ఏప్రిల్ ఆయన బర్త్డే డేటు. సో ఆయన హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా ఆర్టికల్ 32ని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ పండిట్ సుందర్ ప్రసాద్ ఎవరికి ఈ విధంగా సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ 1959లో ఈయనకి కథక్ డ్యాన్స్ బాగా వస్తుందన్నమాట, అందుకని అతనికి ఈ సుందర్ ప్రసాద్కి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏ మినరల్స్ ప్రైమరీలీ దానిలో మనము ఐరన్ ఆక్సైడ్ మరియు ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాగ్నెటైట్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఈ రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండస్ట్రీ, సో స్టీల్ ఇండస్ట్రీలో చాలా హెల్ప్ అవుతాయన్నమాట. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సింది, సో ప్రైమరీ కన్స్టిట్యూయెంట్స్ దీంట్లో ఉన్నాయి అని చెప్పి. మల్లికా ఏ గజల్ అనే ఈ టైటిల్ బేగం అఖ్తర్ అనే ఆమెకి ఇవ్వడం జరిగిందనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే సురేంద్రనాథ్ బెనర్జీ ఆయన తన ఆటోబయోగ్రఫీ రాయడం జరిగిందనమాట. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే ఆటోబయోగ్రఫీ రాశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఫేమస్ నావల్ ఆనంద్ మత్ అందరికీ తెలిసింది. ఈ ఆనంద్ మత్ మనం చూస్తున్నట్లనే ఈ ఆనంద్ మత్లో ఏం ఫేమస్ అంటే ఈ ఆనంద్ మత్తు నుంచే మనము బంకిం చంద్ర చటర్జీ ఈయన రాశాడు, దాంట్లో మనము వందే మాతరం అనేది తీసుకోవడం జరిగింది. అది ఇనీషియల్లీ బెంగాలీ లాంగ్వేజ్లో రాయడం జరిగిందనమాట. ఏ విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా గీతాంజలి పుస్తకం కూడా బెంగాలీ లాంగ్వేజ్లోనే మనం చూడొచ్చు అనమాట. ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకాన్ని కిరణ్ దేశాయ్ రాయడం జరిగింది. ఈమెకి బూకర్ ప్రైజ్ కూడా ఈ పుస్తకానికి రావడం జరిగిందనమాట. ఏ ఫైలం ఆఫ్ ద కింగ్డమ్ అనిమిలియాలో ఈ విధంగా హైడ్రా, అడమెమ్సియా, ఫిజాలియా అండ్ కోరల్స్ అనేది మనం చూడొచ్చు అంటే ఇవి కింగ్డమ్ అనమాట. సో కోయలెంచరాటా ఈ కింగ్డమ్లో మనం చూడొచ్చు అనమాట. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్ కింగ్డమ్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లా అమీబా కూడా ఒక కింగ్డమ్ ఉంటుంది. ఇట్లా నేషనల్ కాళిదాస సమ్మాన్ అవార్డు అనేది 1980లో ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా కాళిదాస్ అవార్డు పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. తోతారామ్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్పోనెంట్ ఆఫ్ పక్వాజ్లో ఆయన చాలా ఫేమస్ అంట. 10th ఉమెన్ హాకీ ఏషియా కప్ అనేది మస్కట్లో జరిగింది. ఇది కరెంట్ రిలేటెడ్ ఈవెంట్ అనమాట. సో యూకారియాటిక్ సెల్లో మనం ఏం చూడొచ్చు అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది చూడవచ్చు. ఏ వాటర్ బాడీ ఈజ్ అడ్జసెంట్ టు ద అట్లాంటిక్ ఓషన్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అది కెరీబియన్ సముద్రంలో మనం ఈ విధంగా చూడొచ్చు అనమాట. అడ్జసెంట్ టు ద అట్లాంటిక్ ఓషన్ అనేది. పేమెంట్ ఆఫ్ లోన్ బై ద గవర్నమెంట్ అనేది ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అనేది బెస్ట్ కొరియోగ్రఫీకి 1992లో లక్ష్మీబాయ్ కోలాపూర్కర్ ఈమెకి ఇవ్వడం జరిగిందనమాట. 4th లార్జెస్ట్ వాటర్ బాడీ అనేది మనం చూసినట్లయితే వరల్డ్లో యుఎస్ బోర్డు ఆన్ జియోగ్రఫిక్ నేమ్స్ యాజ్ ఎ బాడీ ఆఫ్ వాటర్ ఎక్స్టెండింగ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ అంటార్క్టికా అంటే సౌదర్న్ ఓషన్లో మనం ఇది ఈ విధంగా 4th లార్జెస్ట్ వాటర్ బాడీ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. కాళిదాస్ సమ్మాన్ అవార్డ్ అనేది ఏ స్టేట్ ఈ విధంగా యాన్యువల్లీ ఇస్తుంది అంటే మధ్యప్రదేశ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏ ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆక్సిడేషన్ రియాక్షన్ దట్ అకర్స్ ఇన్ సమ్ ఫుడ్స్
మోస్ట్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దట్ టర్న్స్ ద ఫుడ్ బ్రౌన్. సో ఇక్కడ దాంట్లో ఉండే ఎంజైమ్ ఏంట్రా అంటే పాలీఫినాల్ ఆక్సిడేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అప్రాక్సిమేట్ అరైవల్ ఆఫ్ ద అరేబియన్ సీ బ్రాంచ్ ఆఫ్ ద మాన్సూన్ ఇన్ ముంబై ఏంట్రా అంటే ఈ విధంగా జూన్ 10th ఈ విధంగా అరేబియన్ సీ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈ మాన్సూన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా ఈ డేట్ ప్రకారం గుర్తుంచుకోవాలి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ దీంట్లో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా బంబూ ఫ్లూట్ అయితే మియాన్ తాన్సేను వన్ ఆఫ్ ద 9 జెవెల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ సరోద్ ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సెహనాయిన్ అనమాట. సో అంజాద్ అలీ ఖాన్ సరోదు, ఇలాంటి పూర్తి గుర్తుంచుకోవాలి. హూమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిటర్న్ ద ఆటోబయోగ్రఫీ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని హరివంశ్ రాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ వాళ్ళ డాడీ రాయడం జరిగిందనమాట. గురు ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ ఫామ్ గురు వెంపట చిన్న సత్యం, ఇతను ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెట్టింగ్ క్లాసికల్ స్టేటస్ టు కూచిపూడి, వాజ్ కన్ఫర్డ్ బై ద అవార్డ్ పద్మభూషణ్ ఇన్ 1998 ఇవ్వడం జరిగిందనమాట. సంగీత్ కళా ప్రకాష్ అనే పుస్తకాన్ని రామకృష్ణ బువ వాజే అని అతను రాశాడు. ఎలాంటి బయోమీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ నార్త్ అమెరికా, వెస్టర్న్ యూరప్ అండ్ నార్త్ ఈస్ట్ ఏషియా అంటే డిసైడ్జస్ ఫారెస్ట్ బయోమ్స్గా చెప్పుకోవచ్చు అనమాట. కళామండలం కళ్యాణికుట్టి అమ్మ, తను ఒక ఇండియన్ క్లాసికల్ డాన్సరు మోహినియట్టం డ్యాన్స్ ఫామ్లో. అదేవిధంగా ఏ స్టేట్ డస్ బ్రహ్మపుత్ర రివర్ ఎంటర్స్ వెన్ ఇట్ టేక్స్ యూ టర్న్ అట్ నామ్చా బర్వా అంటే అరుణాచల్ ప్రదేశ్. మనం అక్కడ ఈ విధంగా బ్రహ్మపుత్ర రివర్ అనేది యూటర్న్ తీసుకుంటుంది అని చెప్పుకోవచ్చు. సర్తాజ్ ఖాన్, సర్వార్ ఖాన్, స్వరూప్ ఖాన్ అండ్ మెమే ఖాన్ వీళ్ళందరూ రాజస్థానీ ఫోక్ మ్యూజిక్కి ఫేమస్ అన్నమాట. క్రికెట్ టీంలో 11 మంది ఉంటారు ఒక టీంలో. కర్బీ ఆంగ్లో అగ్రిమెంట్ అనేది సెప్టెంబర్ 2021లో ఈ విధంగా అస్సాం వాళ్ళ కమ్యూనిటీస్ స్టేట్లో ఎథ్నిక్ కమ్యూనిటీలో మనం చూడవచ్చు అన్నమాట. ద నేమ్ ఆఫ్ విచ్ ఎలిమెంట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆంగ్లో సాక్సన్ వర్డ్ అండ్ ఇట్ సింబల్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ ఆరం అంటే, సో అందరికీ తెలిసిందే గోల్డ్ని ఏయు ఆరం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఆంగ్లో సాక్సన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ లాటిన్ వర్డ్. ఇంపార్టెంట్ సింగర్ ఆఫ్ ఆగ్రా ఘరానా ఫాయిజ్ ఖాను, లతాఫత్ హుస్సైన్ ఖాను, దినకర్ కాకిని వీళ్ళందరూ ఆగ్రా ఘరానాకి సంబంధించిన సింగర్స్ అన్నమాట. నోబెల్ ప్రైజ్ 1906లో ఫర్ రికగ్నిషన్ ఆఫ్ గ్రేట్ మెరిట్స్ ఆఫ్ హిస్ థియరాటికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఆన్ ద కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బై గ్యాసెస్ అంటే సర్ జేజే థామ్సన్కి ఇవ్వడం జరిగిందనమాట. ఈయనే ఎలక్ట్రాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అనేది ప్లేయింగ్ ఇన్ ఎ టీమ్, ఇన్ ఎ హాకీ టీమ్ 11 మంది ఉంటారు. అదేవిధంగా ఫుట్బాల్లో కూడా 11 మంది చెప్పుకోవచ్చు. ఇండియన్ డాన్సర్ వాజ్ అవార్డెడ్ ద ఫ్రెంచ్ పామ్డియోర్ బై ద ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇన్ 1977. సో మల్లికా సారాభాయిగా గుర్తుంచుకోవాలి. వడాలి బ్రదర్స్ ఆర్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే సూఫీ మ్యూజిక్కి చాలా ఫేమస్ అనమాట వడాలి బ్రదర్స్. ద ప్రపోర్షన్ ఆఫ్ ఎ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ విచ్ లెడ్ టు ఇంక్రీజ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, వాటిని మనం మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక డెఫినేషన్. యుసేన్ బోల్ట్ అందరికీ తెలిసిందే. ఆయన ఫాస్టర్ దాన్ లైట్నింగ్ అనే ఆటోబయోగ్రఫీ రాయడం జరిగిందనమాట. ఆయన ఒక స్ప్రింటరు. 9.59 అనేది అతని యొక్క గ్రేటెస్ట్ రికార్డు. ఏ మౌంటైన్ ఈ విధంగా మోల్టన్ రాక్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ద అర్త్ రోజ్ ఫ్రమ్ ద క్రస్ట్ అండ్ పైల్డ్ అప్ ఆన్ ఇట్స్ ఓన్ అంటే మౌంట్ కిలిమంజారో. ఇది ఆఫ్రికాలో మనం చూడొచ్చు అనమాట. మోల్టన్ రాక్ తోటి తయారైంది. సల్ట్రై డేస్ అనే పుస్తకాన్ని శోభా డే అనే ఆమె రాసిందనమాట. ఫేమస్ ఫోక్ డాన్సర్ గులాబో సపేరా, తనకి పద్మశ్రీ అవార్డు అనేది కల్బేలియా డ్యాన్స్కి చాలా ఫేమస్ అనమాట. కల్బేలియా అనేది ఏ స్టేట్లో ఉంది, ఇలాంటి డ్యాన్స్ ఫామ్ని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి.
గులాబో సపేరాకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. మంజమ్మ జౌగాటి తను ఫస్ట్ ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవచ్చు, ఫోక్ డాన్సరు, పద్మశ్రీ అవార్డు అనేది 2021లో ఇవ్వడం జరిగిందనమాట. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అనేది సంగీత్ నాటక అకాడమీ వాళ్ళకి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కైకేజ్, ఏ గ్లోబలీ అక్లైమ్డ్ మ్యూజిషియన్ ఫ్రమ్ ఇండియా, 57th గ్రామీ అవార్డు విండ్స్ ఆఫ్ సంసారా వాటికి ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, సో ఇలాంటి వాళ్ళ ఈ పర్ఫార్మెన్సెస్ కూడా ఇలాంటి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ చూసినట్లయితే సాధన్కి ఇవ్వడం జరిగిందనమాట. తబ్లా అనేది మనం చూసినట్లయితే అనోకేలాల్ మిశ్రా చాలా బాగా వాయిస్తాడనమాట. హెన్రీ క్యావెండిష్ ఎక్స్పెరిమెంట్ అనేది 1797 నుంచి 98 ఆ 2 సంవత్సరాల వ్యవధిలో సో యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటీ అనేది కనుక్కోవడం జరిగింది. 6.75 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ స్క్వేర్ అనమాట. క్యావెండిష్ కనుక్కున్నాడు. షేక్ చిన్నా మౌలానా యూస్ టు ప్లే ద ఇన్స్ట్రుమెంట్ నాదస్వరం. నాదస్వరం అంటే మామూలుగా ఇట్లా మేళంలాగే ఉంటుంది అనమాట. సో చిన్నా మౌలానా మంచి దాన్ని వాయిస్తూ ఉంటాడనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే 1817లో ఏ లా ఆఫ్ పీరియాడిసిటీ అనేది అటామిక్ వెయిట్ ఆఫ్ ఫాస్ఫరస్ ద మీన్ ఆఫ్ దోస్ ఆఫ్ న్యూట్రోజన్ అండ్ ఆర్జెనిక్ మనం చూసినట్లయితే డోమినెట్స్ లా ఆఫ్ ట్రేడ్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వాటి ప్రకారము ఈ విధంగా పీరియాడిసిటీ అనేది అటామిక్ వెయిట్ ఆఫ్ ఫాస్ఫరస్ అనేది చూపించు. పిహెచ్ స్టాండ్స్ ఫర్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు అనమాట. దాంట్లో పి అంటే పొటెన్షియల్. చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పుకోవచ్చు. 1820లో ఎవరు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కాజెస్ ఏ నియర్ బై మ్యాగ్నెటిక్ నీడిల్ టు మూవ్ అండ్ దస్ డిస్కవర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. అతని పేరు ఏంట్రా అంటే క్రిస్టియన్ ఆయర్స్టెడ్ అనే అతను ఈ విధంగా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కాజెస్ నియర్ బై మ్యాగ్నెటిక్ నీడిల్ టు మూవ్. సో అక్కడ ఓవరాల్ ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో అవుట్స్కట్స్లో కంపాస్ పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఈ ఆయర్స్టెడ్ చెప్పడం జరిగింది. సో అడాప్టేషన్ డజంట్ టేక్ ప్లేస్ దేంట్లో అంటే బిహేవియరల్, ఎమోషనల్, మార్ఫలాజికల్, ఫిజియలాజికల్. ఈ 4 ఎక్కడ అడాప్టేషన్ అనేది ఉండదు అని అడుగుతున్నాడు. మీరు నా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. తీటకూడి హరిహర వినాయక్రమ్ ఒక ఇండియన్ పర్కషనిస్ట్ అనమాట. ఇతను ఘటం అనే ఇన్స్ట్రుమెంట్, ఘటం అంటే ఇట్లా టాప్ లాగా ఇట్లా పాట్ లాగా ఉంటుంది, పాట్ని రివర్స్ కొడుతూ ఉంటారనమాట. సో హరిహర వినాయక్రమ్ ఇతను ఒక ఇండియన్ పర్కషనిస్ట్గా చెప్పుకోవచ్చు. ఆల్ ఫ్రమ్ మెమరీ అనే ఆటోబయోగ్రఫీ బివి ఆచార్య రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ ద లిఫ్టింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అప్ అండ్ డౌన్, ద పెరేడ్ ఆఫ్ అన్ ఆర్మీ అండ్ ద ఫ్రీ ఫాల్ ఆఫ్ ఎ హెవీ ఆబ్జెక్ట్. ఇవన్నీ రెక్టిలీనియర్ మోషన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రెక్టిలీనియర్ అంటే ఏం లేదు, ఇట్లా స్ట్రైట్ లైన్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఏదన్నా ఎత్తుతావు పైకి, ఇట్లా ఇప్పుడు కీబోర్డ్ పైకి ఇలా ఎత్తామన్నమాట. సో ఇది రెక్టిలీనియర్గా స్ట్రైట్గా ఉంటుందని. ఇన్ విచ్ స్పోర్ట్ ఫ్రీ త్రో అనేది మనం చూసినట్లయితే బాస్కెట్బాల్లో మనం చూడొచ్చు అనమాట. సో ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ దామోదర్ రివర్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ బరాకర్ అనే ట్రిబ్యూటరీ అనేది మనం చూడొచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పండిట్ రవిశంకర్స్ ఆటోబయోగ్రఫీ మై లైఫ్ మై మ్యూజిక్ అనే పుస్తకాన్ని ఆయన రాయడం జరిగిందనమాట. హూ గివ్స్ ద భారత్ ముని సమ్మాన్ అవార్డ్. ఇక్కడ నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. భారత్ ముని సమ్మాన్ అవార్డ్ అనేది ఈ నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సెల్ఫ్ సపోర్టింగ్ మాస్ స్పీసీస్ మనం చూసినట్లయితే న్యూజిలాండ్లో చూడొచ్చు. దాట్ యూజువల్లీ గ్రోస్ టు ఏ హైట్ ఆఫ్ 60 సెంటీమీటర్గా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ డాజోనియా సూపర్బ్ అనేది ఈ సెల్ఫ్ సపోర్టింగ్ మాస్ స్పీసీస్ అన్నమాట.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ హోస్ట్ ద 35th సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ ద ఇయర్ 2032 అంటే ఆస్ట్రేలియా హోస్ట్ చేస్తుంది. గురు బిపిన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక డాన్సరు. తనకి సంగీత్ నాటక అకాడమీ అవార్డు అనేది 1966లో ఇవ్వడం జరుగుతుంది. సో అది ఆయన మణిపురి డ్యాన్స్కి సంబంధించి. టెంపరేట్ జోన్ అనేది మనం చూసినట్లయితే జనరల్లీ డిఫైన్డ్ యాజ్ ద ఎన్విరాన్మెంట్ విత్ మోడరేట్ రెయిన్ఫాల్ త్రూ అవుట్ ద ఇయర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద ఇయర్ విత్ స్పొరాడిక్ డ్రై మైల్డ్ టు హాట్ సమ్మర్స్ అండ్ కూల్ టు కోల్డ్ వింటర్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కిషోరి అమోన్కర్, తను చాలా ఫేమస్ అన్నమాట హిందుస్థానీ క్లాసికల్ వోకల్స్కి. రెవెన్యూ స్టాంప్ అండ్ ఆటోబయోగ్రఫీ అనే ఈ పుస్తకాన్ని ఒక పంజాబీ లిటరేచర్లో అమృత ప్రీతం రాయడం జరిగిందనమాట. ఎలాంటి అడాప్టేషన్ అనేది మనము బ్యాక్టీరియాలో చూడొచ్చు. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ థిక్ వాల్ స్పోర్స్ అనేది ఫామ్ చేస్తాయంట. సో అది సస్పెండెడ్ అడాప్టేషన్ అనే ఒక మెథడ్ అన్నమాట, బ్యాక్టీరియాలో చూడొచ్చు. మృణాలిని విక్రమ్ సారాభాయ్, అదేవిధంగా ద భరతనాట్యం అండ్ కథక్కలి లెజెండ్స్గా మనం తెలుసుకోవచ్చు. హ్యాస్ నాట్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ అంటే పద్మ విభూషణ్ వాళ్ళకి రాలేదంట. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్యాక్సెస్ వేర్ ద ఇంపాక్ట్ లైస్ ఆన్ ద పర్సన్ ఫర్ హూమ్ ఇట్ ఈస్ లీగల్లీ ఇంపోజ్డ్. సో ఇది డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్ అంటే మన జిఎస్టీ ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ ఏ రెసిస్టర్ వాట్ హ్యాపెన్స్ టు ద కరెంట్ వెన్ ద రెసిస్టెన్స్ ఈజ్ డబుల్డ్ అంటే ద కరెంట్ గెట్స్ హావ్డ్ అనమాట. రెసిస్టెన్స్ ఎప్పుడైతే డబుల్ చేస్తావో కరెంట్ అర్థం పడిపోతుంది అనమాట. ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ప్రొసీజర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది. ఫాల్గుని పాఠక్ అందరికీ తెలిసిందే, మంచి సింగరు, గుజరాతీ సాంగ్ బాగా పాడుతుంది అనమాట. సో ఏ టెక్నిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, ఇంప్యూరిటీస్ ఉండి ఏవైతే ఉన్నాయో మిల్క్లో నుంచి తీసేయడానికి కాలం క్రోమాటోగ్రఫీ అనే ఈ టెక్నిక్స్ వాడడం జరుగుతుందన్నమాట. గ్రీన్ పార్క్ స్టేడియం ఎక్కడుందిరా అంటే కాన్పూర్లో మనము గ్రీన్ పార్క్ స్టేడియం అనేది చూడొచ్చు. సో ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియం అనేది చాలా ఇంపార్టెంట్. స్టేడియంస్ చాలా రోజుల నుంచి అడగడం జరుగుతుంది. సో మొంటెరా స్టేడియం ఎక్కడుందిరా అంటే నరేంద్ర మోదీ స్టేడియం కూడా చెప్పుకోవచ్చు, గుజరాత్లో ఉంది. గ్రీన్ పార్క్ అనేది కాన్పూర్లో ఉంది. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఎక్కడుందో కామెంట్లో పెట్టండి. జార్జ్ డేవిడ్ రాబర్ట్స్ థ్రిల్లర్ నావల్ అనమాట. అది తన ఓవర్ ఎక్స్పీరియన్స్ ముంబైలో శాంతారాం అనే అతను రాయడం జరిగిందనమాట. పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ ఎవరైతే ఉన్నారో ఇతను భరతనాట్యం చాలా బాగా చేస్తాడనమాట. దానికి ఆయనకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. ఏ మెథడ్ నాట్ యూజ్డ్ ఇన్ ప్యూరిఫైయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే సెడిమెంటేషన్ ప్రాసెస్. డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి, ఫిల్టరేషన్ ప్రాసెస్. పండిట్ భీమ్సేన్ జోషి ఎవరైతే ఉన్నారో నేషనల్ ఫిల్మ్ అవార్డు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్కి ఇవ్వడం జరిగింది 1985లో. ఆంఖే అనే మూవీ. ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ published the results of the gold foil experiment which showed that scattering is caused by a rigid dense core at the center of the atom, the nucleus అని చెప్పి 1911లో ఈ రూథర్ఫర్డ్ ఎక్స్పెరిమెంటేషన్లో స్కాటరింగ్ గురించి చెప్పాడనమాట. నెక్స్ట్ సబ్లిమేషన్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఏ విధంగా అయితే డ్రై ఐస్ని ప్యూరిఫై చేస్తారో, క్యాంఫర్ని ప్యూరిఫై చేస్తారో, మౌత్ బాల్స్ కానీ అయోడిన్ క్రిస్టల్స్ కానీ. సో కాంపౌండ్స్ కంటైనింగ్ జింక్ టర్న్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాషియస్ స్టేట్ డైరెక్ట్లీ వెళ్ళిపోతాయన్నమాట. ఏ విధంగా అయితే నాఫ్థలిన్ గోళీలు టాయిలెట్లో వేసింటాం కదా, అవి సాలిడ్ నుంచి గ్యాస్గా మారిపోతాయి. అది సబ్లిమేషన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఐ టాక్ అబౌట్ వెన్ ఐ టాక్ అబౌట్ రన్నింగ్, ఈ పుస్తకాన్ని హారుకి మురాకమి అనే అతను రాయడం జరిగిందనమాట. మో అనే ప్రాంతంలో మధ్యప్రదేశ్లో మాల్వా ప్లాట్లో ఒక నది అనేది చూడొచ్చు మనం. ఆ నది పేరు ఏంట్రా అంటే చంబల్ నది. ఫేమస్ నావల్ ద అడ్వెంచర్స్ ఆఫ్
హకల్బెర్రీ ఫిన్ అనే నావల్ యొక్క ఆథర్ ఎవర్రా అంటే మార్క్ ట్వెయిన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రన్నింగ్ ఈవెంట్స్లో ల్యాప్స్ కౌంట్ చేసేది వాళ్ళని ఏమంటారంటే ల్యాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారనమాట ఎన్ని ల్యాప్స్ అయినాయి. ఇండియాలో ద ట్రెడిషన్ ఆఫ్ సింగింగ్ గజల్ అనేది వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హజరత్ అమీర్ ఖుస్రో. ఏ రివర్ బేసిన్ అనేది 8,60,000 స్క్వేర్ కిలోమీటర్స్ 11 ఇండియన్ స్టేట్లో మనం చూడొచ్చు అంటే గంగా నది, గంగా బేసిన్. టు హూమ్ ఇన్ ద జడ్జ్ ద సుప్రీం కోర్ట్ అడ్రస్ దే రెసిగ్నేషన్ లెటర్ అంటే సుప్రీంకోర్టు జడ్జిగా ప్రెసిడెంట్కి ఇవ్వాలా. పార్థేనియం హిస్టరోపరస్ అనే కామన్ నేమ్ మనము సైంటిఫిక్ నేమ్ అనమాట క్యారెట్ గ్రాస్కి చెప్పుకోవచ్చు. అర్ధకథానక్ అని చెప్పి ఆటోబయోగ్రఫీ బనారసి దాస్ జైన్ రాయడం జరిగిందనమాట. వోకలిస్ట్ కర్ణాటిక్ మ్యూజిక్ సంబంధించి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, ఈయన ఫేమస్ కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ డ్యాన్స్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ద వైష్ణవ ఫెయిత్ ఆఫ్ ద మైటీస్ అంటే ఇక్కడ మణిపురి డ్యాన్స్కి సంబంధించి వైష్ణవ ఫెయిత్ ఆఫ్ మైటీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేది లాస్ట్ ఈజీలీ డౌన్ ద గ్రూప్ అంటే ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫార్దర్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్గా చెప్పుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ రిసీవ్డ్ ద అకాడమీ అవార్డ్ ఇన్ 2009 స్లమ్ డాగ్ మిలియనీర్ అనే మూవీకి రావడం జరిగింది. జయహో అనే సాంగ్కి కూడా వచ్చింది. విచ్ టెక్నాలజీ అనేది యూజెస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎ లార్జ్ మ్యాగ్నెట్ అండ్ రేడియో వేవ్స్ టు వ్యూ ఆర్గాన్స్ అండ్ స్ట్రక్చర్ ఇన్సైడ్ అవర్ బాడీ అంటే ఎంఆర్ఐ అన్నమాట. ఎంఆర్ఐ స్కాన్ అంటారు కదా, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ట్రాప్ షూటింగ్ అనేది మనం చూసినట్లయితే క్లే పిజన్ షూటింగ్గా మనం అదర్ నేమ్ చెప్పుకోవచ్చు. ద బాడీస్ ఆఫ్ ద అనిమల్స్ ఆఫ్ ఫైలం అదేవిధంగా ప్లాటీ హెమెంథస్ షో టిష్యూ ఆర్గాన్ గ్రేడ్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు. హూజ్ బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ అనేది ఏస్ అగైనెస్ట్ ఆడ్స్ అనే పేరుందంటే సానియా మిర్జా యొక్క ఆటోబయోగ్రఫీ అన్నమాట. విత్ రెస్పెక్ట్ టు అనిమల్స్ మనం చూసినట్లయితే రెస్పాన్స్ టు అబియాటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేంట్రా అంటే రిప్రొడ్యూస్ అన్నమాట. మృణాలిని సారాభాయ్ తనకి ఈ విధంగా పద్మభూషణ్ అవార్డు అనేది 1992లో ఇవ్వడం జరిగిందనమాట. విలాయత్ ఖాను సితారు బాగా వాయిస్తాడు, ఇన్స్ట్రుమెంట్. 2 books ఆన్ ద హిస్టరీ అండ్ డ్యాన్స్ స్ట్రక్చర్ ఆఫ్ మోహిని అట్టం ఏంటిరా అంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ రోట్ 2 పుస్తకాలు హిస్టరీ అండ్ డ్యాన్స్ స్ట్రక్చర్ ఆఫ్ మోహిని అట్టం గురించి. కళ్యాణకుట్టి అమ్మ కళామండలం ఆమె ఈ విధంగా ఆ పుస్తకాలు రాయడం జరిగిందనమాట. 3rd వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవర్రా అంటే వివి గిరి. 1st వైస్ ప్రెసిడెంట్ ఎవర్రా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. అరేబియన్ సముద్రం అనేది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. టోటల్ ఏరియా ఇంత స్క్వేర్ మైల్స్ కవర్ చేస్తుందంట బిట్వీన్ యూరోప్ అండ్ ఇండియా. ఇండియన్ సింగర్స్ హ్యాస్ రిటర్న్ రాగ్ సరిత అనే పుస్తకాన్ని మనం చూసినట్లయితే చింతమన్ అనే వాళ్ళు రాయడం జరిగిందనమాట. చింతమన్ రఘునాథ్ వ్యాస్. ద ఓన్లీ ఇండియన్ ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరికి 2 కన్సిక్యూటివ్ ఒలింపిక్ మెడల్స్ వచ్చాయి అంటే పివి సింధు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ట్రైన్ ఇనాగ్రేటెడ్ ఇన్ 1853 వాజ్ బిట్వీన్ విచ్ 2 స్టేషన్స్ అంటే ముంబై నుంచి థానేకి. ఆ డిస్టెన్స్ ఎంత మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక డిజిట్ చెప్తాను, నెక్స్ట్ డిజిట్ మీరు చెప్పండి. 3 + 3 దాని తర్వాత ఏంటి 34 35 కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ వన్ ఇట్స్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ 1928లోనే గెలిచిందనమాట. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాక్టర్ దిలీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పుస్తకం ద సబ్స్టెన్స్ అండ్ ద షాడో
అనే ఆటోబయోగ్రఫీ రాయడం జరిగిందనమాట. మల్కా జాన్ ఆఫ్ ఆగ్రా ఘరానా వాజ్ అ కోర్ట్ మ్యూజిషియన్ అట్ ద దర్బార్ ఆఫ్ నవాబ్ ఆఫ్ కల్కట్టా మనం చూడొచ్చు. సో ఆ టైంలో వాజిద్ అలీ షా ఉన్నాడని చెప్పి తెలుసుకోవాలి. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ తన రినౌండ్ క్లాసికల్ సింగర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఉమా శర్మ వాజ్ కన్ఫర్డ్ ద పద్మభూషణ్ అవార్డ్ ఫర్ ఎన్రిచింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్ అంటే కథక్ అన్నమాట. సో ఇక్కడ ఎవరు ఈ విధంగా పర్ఫెక్టెడ్ ఇండియాస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ సత్రాస్ అంటే శ్రీమంత శంకరదేవ్ అనే అతను ఈ విధంగా పర్ఫెక్టెడ్ ఇండియాస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ సత్రాస్ అనేది కనుక్కున్నాడు అనమాట. ఏ గ్రూప్ అనేది గివెన్ ద నేమ్ ఆఫ్ పారాఫిన్స్ ఎర్లియర్ అంటే ఆల్కైన్స్ గ్రూప్ అనమాట. అదేవిధంగా ఫేమస్ ఫర్ ఇన్వెంటింగ్ ద పవర్ బ్యాటరీ, వన్ ఆఫ్ ద ఫస్ట్ డివైజెస్ టు ప్రొవైడ్ ఏ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ 1800 అలెసాండ్రో వోల్టా అనమాట. ఈ పవర్ బ్యాటరీ వన్ ఆఫ్ ద ఫస్ట్ డివైజెస్ ఈ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది 1800లోనే ఇవ్వడం జరిగిందనమాట. మైక్రోట్యూబ్యూల్ ఆర్గనైజ్డ్ సెంటర్ అనేది ఇన్ యూకారియాటిక్ సెల్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ సెల్యులర్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ సెన్సరీ రిసెప్షన్, లోకోమోషన్ అండ్ ఎంబ్రియోజెనసిస్. ఇవన్నీ ఏంటంటే సెంట్రోజోమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద కళాక్షేత్ర ఇన్ 1936 in the Indian Arts Academy that was especially dedicated to the cultivation of the భరతనాట్యం ట్రెడిషన్ కోసము రుక్మిణీదేవి అరుందలి అన్నమాట. ఆమె చాలా కళాక్షేత్ర అనేది స్టార్ట్ చేసిందనమాట అకాడమీ. ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ షల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ అని ఏ ఆర్టికల్లో మనం చెప్పచ్చు అంటే ఆర్టికల్ 30. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేనంటారు 32 అన్నమాట. ఇక్కడ సెల్స్ డైజెస్టివ్ సిస్టమ్ మరియు సర్వింగ్ బోత్ టు డీగ్రేడ్ మెటీరియల్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సెల్ అండ్ టు డైజెస్ట్ ద అన్డైజెస్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్ లైజోజోమ్స్. వీటినే మనము సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఈ విధంగా డిగ్రేడ్ చేస్తాయి మెటీరియల్ని. అదేవిధంగా టు డైజెస్ట్ అన్డైజెస్టెడ్ కాంపోనెంట్ కూడా డైజెస్ట్ చేసే గుణం ఉందన్నమాట. ఏ డిస్కవరీ అనేది మనం చూసినట్లయితే జాన్ ఎన్వెగలిస్టా పుర్కింజే ఈ విధంగా 1839లో కనుగొన్నాడు అంటే ఆ టర్మినాలజీ ఏంటంటే ప్రోటోప్లాజం అనే టర్మ్ని కనుగొన్నాడు అన్నమాట. ఇండియాస్ ర్యాంక్ 2021 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం 101 స్థానంలో ఉంది. 2023లో ఏ స్థానంలో ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ ఫైలం ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అనేది దాని లోపల వస్క్యులర్ ప్లాంట్స్, లీవ్స్, రూట్స్, సమ్ టైమ్స్ ట్రూ స్టెమ్స్, ఎంటైర్ ట్రంక్స్ ఇన్ ట్రీ ఫర్న్స్. ఎలాంటి ఫైలం అంటే ఎలాంటి కింగ్డమ్ అంటే టెరిడోఫైటా అన్నమాట. ఏ నావల్ కిరణ్ దేశాయ్ రాసింది అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకాన్ని రాసింది. ఎలక్షన్ ఆఫ్ ద నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ టు బి హెల్డ్ విత్ ఇన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ వైస్ ప్రెసిడెంట్ అంటే 60 రోజుల్లోనే ఖచ్చితంగా ఎలక్షన్లు పెట్టేయాలంట. మోదిరా డ్యాన్స్ ఫెస్టివల్ అనేది యాన్యువల్ కల్చరల్ ఫినామినల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ద గుజరాత్. ఏదిరా అంటే మెహసానా అనే డిస్ట్రిక్ట్లో మనం చూడొచ్చు అనమాట. ఏ కెమికల్ కాంపౌండ్ అనేది దాంట్లో మెగ్నీషియము, సల్ఫరు మరియు ఆక్సిజన్ అనేది ఇది డిటాక్స్ బాత్ టు రిలాక్స్ మజిల్స్, రిలీవ్ పెయిన్ ఇన్ ద షోల్డర్స్ కానీ నెక్, బ్యాక్, స్కాల్ప్లో కానీ యూజ్ చేస్తారంటే ఎప్సమ్ సాల్ట్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. ఇంకపోతే క్లైమేట్ జోన్ హ్యాస్ ద యావరేజ్ టెంపరేచర్ అనేది ఓవర్ 64 డిగ్రీ ఫారెన్హీట్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ మోర్ దాన్ 59 ఇంచెస్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈచ్ ఇయర్ అనేది మనం చూడొచ్చు. ట్రాపికల్ జోన్ ఏరియాలో మనం చూడొచ్చు అనమాట. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని మహాత్మా గాంధీ రాయడం జరుగుతుంది, కానీ గుజరాతీ భాషలో రాస్తారనమాట. ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ.
ఎవరు ఈ విధంగా ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ నాన్ రియాక్టివ్ గ్యాసెస్ ద టోటల్ గ్యాస్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద ఇండివిజువల్ గ్యాసెస్ అంటే చెప్పింది జాన్ డెల్టన్. ఇతనే అటామిక్ థియరీ కూడా చెప్పడం జరిగిందనమాట. ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది పి మనీ అయ్యర్ వాయిస్తాడు అంటే మృదంగం అనేది మనీ అయ్యర్ గారు బాగా వాయిస్తాడనమాట. అదేవిధంగా 2 సిల్వర్ మెడల్స్ ఫర్ ఇండియా టోక్యో ఒలింపిక్స్ 2020లో గెలుచుకుంది ఎవరు అంటే రవికుమార్ దహియా అనే అతను గెలుచుకుంటాడనమాట. సివి చంద్రశేఖర్ వాజ్ కన్ఫర్డ్ ద పద్మభూషణ్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్ అంటే భరతనాట్యం అని చెప్పుకోవచ్చు అనమాట. డ్రిబుల్ అనేది మనము ఫుట్బాల్లో కాళ్ళతో ఇట్లా డ్రిబుల్ చేస్తానులే చూడొచ్చు అనమాట. ఫుట్బాలే కాకుండా ఇంకొక దాంట్లో ఉంది, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్, నేను ఆల్రెడీ చెప్పాను ఈయన సరోద్ ఇన్స్ట్రుమెంట్ బాగా వాయిస్తాడని. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఎక్కడుంది, వాంఖడే ఎక్కడుంది, ఇవన్నీ మీకు తెలియాలి. సో నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. బెంగళూరులో ఏ స్టేడియం ఉంది, అరుణ్ జైట్లీ స్టేడియం ఎక్కడుంది. ఇకపోతే హౌ మెనీ ప్యాసింజర్స్ ట్రైన్స్ ఆర్ దేర్ ఇన్ 2021 డేటా ప్రకారం అయితే 13,169 ట్రైన్స్ ఉన్నాయంట. కళామండలం క్షేమావతి పవిత్రన్ తనకి పద్మశ్రీ అవార్డు మోహినియట్టం డ్యాన్స్ ఫామ్లో ఇవ్వడం జరిగిందనమాట. ఫేమస్ ఫోక్ మ్యూజిషియన్ భూపెన్ హజారికా, ఆయన అస్సాంకి సంబంధించిన అతను అనమాట. 1857లో హూ వాజ్ ద ఫస్ట్ టు ఎక్స్పెరిమెంటలీ డిమాన్స్ట్రేట్ దాట్ ద ఈస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఆల్కహాల్ ఫ్రమ్ షుగర్ అండ్ కంటామినేటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ నార్మల్ ఎయిర్ కుడ్ సోర్ ఫర్మెంటేషన్ అంటే లూయిస్ పాస్టర్ అనే అతను ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఈ విధంగా ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేయడం జరిగింది, పాలను పెరుగ్గా చేయడం జరిగిందనమాట. సో ఆల్కహాల్ ఫ్రమ్ షుగరు ఏ విధంగా తయారు చేస్తారో చెప్పాడంట. గురువు వెంపటి చిన్న సత్యం ఎవరైతే ఉన్నారో ఈయన కూచిపూడి డ్యాన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతనే. కర్ణాటిక్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై రాజనా స్వామినాథన్. ఆయన మృదంగం బాగా వాయిస్తాడనమాట. ఏ సైకిల్ షోస్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ అంటే హైడ్రోలాజికల్ సైకిల్ అనేది మూమెంట్ ఆఫ్ వాటర్ అనేది చూపిస్తుందంట. ఇలాంటి ఎవరు స్పోర్ట్స్ పర్సన్ అర్జున అవార్డు 2021 విన్నర్ అంటే ఇక్కడ నిషాద్ కుమార్కి ఇవ్వడం జరిగిందనమాట. జైమ్మా వెట్స్ స్టేట్ ఆఫ్ కేస్ అనేది 2021లో సుప్రీంకోర్టులో అబ్జర్వ్డ్ దట్ డయింగ్ డిక్లరేషన్ ఆర్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నెసెసిటీ యాజ్ దెర్ ఈజ్ లిటిల్ హోప్ ఆఫ్ మేకర్ సర్వైవింగ్. తను కర్ణాటకకు సంబంధించిన ఆమె. ఎవరి విధంగా ఆథరు కమలాదేవి చటోపాధ్యాయ్ గెలుచుకుందనమాట. NIF బుక్ ప్రైజ్ అనేది 2019లో. ఆర్నెత్ సాని. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ మెథడ్ క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ ప్రకారము అంటే వాల్యూ యాడెడ్ మెథడ్ మనం చూడొచ్చు అనమాట. ఏ యాసిడ్ హెల్ప్ అవుతుంది డైజెషన్ ప్రాసెస్లో అంటే స్టమక్ యాసిడ్ ఏదైతే ఉందో దాంతోపాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చూడొచ్చు అనమాట. హూమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ సారంగి ఇన్స్ట్రుమెంటలిస్ట్ అంటే బండు ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన సారంగి స్పెషలిస్ట్ అనమాట. మల్లికా సారాభాయ్ కూచిపూడి అండ్ భరతనాట్యం డాన్సర్ వాజ్ అవార్డెడ్ విత్ ద పద్మభూషణ్ ఇన్ ద ఇయర్ 2010లో మనం చూడొచ్చు. February 2022 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వాజ్ నామినేటెడ్ ఫర్ లారియస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది మనం చూసినట్లయితే నీరజ్ చోప్రాకి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇండియన్ మ్యూజిషియన్ ఇంట్రడ్యూస్ షెహనాయ్ టు ద కన్సర్ట్ స్టేజ్ అండ్ వాజ్ సెలెక్టెడ్ టు పర్ఫార్మ్ ఫర్ ద సెరమనీ అట్ ఢిల్లీస్ హిస్టారిక్ రెడ్ ఫోర్ట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే 15th August 1947లోనే బిస్మిల్లా ఖాన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అప్పుడు మనం చూడొచ్చు అనమాట. అంత ఫేమస్ అప్పటికే. డేవిస్ కప్పు టెన్నిస్కి సంబంధించిన కప్పుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భరతనాట్యం డాన్సరు రిసీవ్డ్ ద హానర్ ఆఫ్ పద్మశ్రీ ఇన్ 1981, పద్మభూషణ్ 2003లో సుబ్రహ్మణ్యం పద్మ ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట.
యూనిసెల్యులర్ ఆర్గానిజం అక్వైర్స్ ఫుడ్ బై ప్రాసెస్ ఇన్ విచ్ సెల్ అబ్జార్బ్స్ ఎక్స్టర్నల్ మెటీరియల్స్ బై ఎన్గల్ఫింగ్ ఇట్ విత్ ద సెల్ మెంబ్రెయిన్. ఏదిరా అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే అట్లనే అమీబా గుర్తుకు రావాలి. సోనాల్ మాన్సింగ్ ద క్లాసికల్ డ్యాన్స్ లెజెండ్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ అంటే పద్మశ్రీ రాలేదంట. ఆర్టికల్ 22 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందిరా అంటే ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్గా చెప్పుకోవచ్చు. ఏ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద 2009 డేటా బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టాలజీ అండ్ హైడ్రాలజీ అంటే 51.09% అనేది అగ్రికల్చరల్ ల్యాండ్గా మనం చూడొచ్చు అనమాట. 2021 మార్క్డ్ ద 145th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద డిజైనర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ట్రై కలర్. సో పింగాలి వెంకయ్య తయారు చేశాడనమాట మన నేషనల్ ఫ్లాగ్ని. విచ్ ఆర్గనైజేషన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1988 బై ద వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ UNEP ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ టు అసెస్ ద సైన్స్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్. ఆ ఆర్గనైజేషన్ ఏంట్రా అంటే ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వాళ్ళు ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది WMOని UNEPని. ఏ నావెల్స్ ముల్క్ రాజ్ ఆనంద్ దట్ షోస్ ద క్రూయల్టీ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఆఫ్ ఇండియా అంటే అన్టచబుల్ అనే పుస్తకము ఈ ముల్క్ రాజ్ ఆనంద్ రాయడం జరిగిందనమాట. ఒడిస్సీ డాన్సర్స్ ఈజ్ ఆల్సో మాస్టర్ ఆఫ్ పర్కషన్గా మనం చెప్పుకోవచ్చు. లైక్ మృదంగం, పక్వాజ్ అండ్ తబ్లా. ఎవర్రా మంచిగా ఇలాంటి మల్టీ టాలెంట్ పర్సనాలిటీ అంటే కేలు చరణ్ మహాపాత్ర అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద బాండ్స్ మార్కెట్ వెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫాల్స్ టు ద లోయెస్ట్ లెవెల్ అండ్ ద స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీ బికమ్స్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. దాన్ని మనము లిక్విడిటీ ట్రాప్గా చెప్పుకోవచ్చు. ఏ ఇండియన్ క్లాసికల్ సింగర్స్ వాజ్ నోన్ యాజ్ మల్లికా ఏ గజల్ ఆర్ ద క్వీన్ ఆఫ్ గజల్గా చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ విధంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇక్కడ మనం చూసినట్లయితే బేగం అఖ్తర్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా అప్రిషియేషన్స్ ఆమె మెచ్చుకుందనమాట సరోజినీ నాయుడు బేగం అఖ్తర్ని. అంత బాగా పాడేదన్నమాట. ఆఫ్ బ్రేక్ అనేది క్రికెట్లో మనం చూడొచ్చు అనమాట. గ్రామీ 2015లో బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో హిజ్ ఆల్బమ్ విండ్స్ ఆఫ్ సంసారా వాజ్ కొలాబరేషన్ విత్ ద సౌత్ ఆఫ్రికన్ ఫాల్టిస్ట్ ఓటర్ కెలర్మన్ తోటి రిక్కీ కేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆల్బమ్ అనమాట దాని పేరు. 3 ఇండియన్స్ టైమ్స్ మ్యాగజైన్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో 2021లో ఉన్నారా అంటే దీంట్లో గౌతమ్ అదానీ అయితే కాదు, మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు మనం చూడొచ్చు. కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలాంటి సబ్స్టెన్సెస్ ఆర్ సపరేటెడ్ యూజింగ్ ద టెక్నిక్ ఆఫ్ స్టీమ్ డిస్టిలేషన్ సబ్స్టెన్స్ దట్ ఆర్ స్టీమ్ వాలటైల్ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్ ఎలాంటి సబ్స్టెన్సెస్ ఆర్ సపరేటెడ్ అంటే సబ్స్టాన్సెస్ దట్ ఆర్ స్టీమ్ వాలటైల్ పర్మనెంట్ ఉంటాయో. DDT అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ బికాస్ ఇట్ కెన్ కిల్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ లైక్ హనీ బీస్ని కూడా చంపేస్తాయి అన్నమాట. DDT అబ్రివేషన్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఏ రివర్ని పూని అనే పేరుతో తమిళ్లో పిలిచేవాళ్ళు. 4th లార్జెస్ట్ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్ త్రూ ద స్టేట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ తమిళనాడు అంటే కావేరీ నది. ఇది తల కావేరి అనే ప్రాంతం నుంచి ఆరిజినేట్ అవుతుంది. దాన్నే మనం పూని అనే పేరుతో తమిళ్లో పిలుస్తారనమాట. హిందీ నావెల్ కఫాన్ అనేది మనం చూసినట్లయితే ఈ పుస్తకము ప్రేమ్చంద్ రాయడం జరిగిందనమాట. అన్బ్రేకబుల్ అనే ఆటోబయోగ్రఫీ మేరీ కాము రాయడం జరిగింది. మాఎస్ట్రో బై లండన్ రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా అనేది మనం చూసినట్లయితే ఇది ఫుల్ సింఫోనీ అనమాట. మార్చ్ 22, 2022లో ఇళయరాజా పర్ఫామ్ చేశాడనమాట అక్కడ. అదేవిధంగా ఆస్థాన నర్తకి యామిని కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈమె 1 మెంబర్ ఆస్థాన నర్తకిగా ఆమె ఉండేదన్నమాట. ఈక్వేషన్ డిస్క్రైబ్స్ ద రిలేషన్ S=UT + ½ AT² 2 అనేది మనం అందరికీ తెలిసిందే. ఇండియన్ కార్టూనిస్ట్
ఆటోబయోగ్రఫీ ద టనల్ ఆఫ్ ద టైమ్ అనే ఈ ఆటోబయోగ్రఫీని ఆర్కే లక్ష్మణ్ రాయడం జరిగింది. ద రీజన్ ఇండియా కోటిడున్ అండ్ పత్లిదున్ వీళ్ళ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్ అండ్ ద శివాలిక్గా చెప్పుకోవచ్చు. ఎలాంటి కాంపోనెంట్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ దట్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ హెల్పింగ్ ద రిపేర్ అండ్ స్ట్రెంథనింగ్ ద మజిల్ టిష్యూస్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ అంటే ప్రోటీన్స్ చాలా అవసరం అన్నమాట. కేలుచరణ్ మహాపాత్ర ఈయనకి పద్మవిభూషణ్ 2000 సంవత్సరంలో రావడం జరిగింది ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్లో. క్యాష్ రిజర్వ్ రేషియో అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేస్తుంది. పద్మభూషణ్ అవార్డు అనేది ఉస్తాద్ సబ్రీ ఖాన్కి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అతను సారంగి ప్లేయర్ అన్నమాట. ఏ మ్యూజిక్ డైరెక్టరు డియో ఆఫ్ ఇండియా మేడ్ దర్ డెబ్యూట్ ఇన్ ద ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 లిస్ట్లో అజయ్ అతుల్ వీళ్ళు ఎంట్రీ తీశారంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద ఫైలం ఎకినోడర్మెటా అంటే కోయిలం ప్రెజెంట్ బయలాటరల్ సిమెట్రీ. సో ఇది కరెక్ట్ రిలేటెడ్ టు దాట్. ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ మెలాడీస్ అనే ఈ పుస్తకాన్ని జుంపా లహరి ఈయన ఒక మంచి మ్యూజిషియను ఆయన రాయడం జరిగిందనమాట. సంగీత రత్నాకర అనే పుస్తకాన్ని ఇక్కడ శరణ్గదేవ రాయడం జరిగింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ 67వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది రాజు సుందరంకు ఇవ్వడం జరిగిందనమాట. పద్మభూషణ్ కనక్ రేలే వాజ్ కన్ఫర్డ్ విత్ ద అవార్డ్ ఫర్ హర్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు ద డ్యాన్స్ ఫామ్ మోహినియట్టం కోసము ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. హూజ్ ఆటోబయోగ్రఫీ అనేది మనం చూసినట్లయితే డాటర్ ఆఫ్ డెస్టినీ అండ్ ఆటోబయోగ్రఫీ బెనజీర్ భుట్టో రాయడం జరిగిందనమాట. విచ్ క్రాప్ గ్రోస్ బెస్ట్ ఇన్ ద ఏరియాస్ విత్ హాట్ హ్యూమిడ్ క్లైమేట్, టెంపరేచర్ 21 నుంచి 37 ఉండాలి, వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆఫ్ అబౌట్ 100 సెంటీమీటర్స్ మనం చూడొచ్చు అనమాట. అది రైస్లో ఉండాలి. హౌ డు హ్యూమన్స్ అక్లిమటైజ్ అట్ హై ఆల్టిట్యూడ్స్ వేర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇస్ లో ఫర్ నార్మల్ బ్రీతింగ్ అంటే అక్కడ బై ఇంక్రీజింగ్ ద రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్, డిక్రీజింగ్ ద బైండింగ్ అఫినిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ బై ఇంక్రీజింగ్ బ్రీత్ రేట్. సో ఓవరాల్ ఒక్కసారిగా మనము కొండ ప్రాంతాల్లోకి వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కావాలన్నమాట. ఏ డిసీజ్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ కాజ్డ్ బై ద వెరైటీ ఆఫ్ ఇన్ఫెక్షస్ వైరస్ అండ్ నాన్ ఇన్ఫెక్షస్ ఏజెంట్స్ లీడింగ్ టు ద వెరైటీ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడైతే హెపటైటిస్ వస్తుందో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతాయంట. ఎలాంటి స్పోర్టు బంజీ జంపింగ్ మనం చూసినట్లయితే అడ్వెంచర్ స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా కాళ్ళకి స్ప్రింగ్ తోటి తాడు కట్టేసి దుంకుతారనమాట పైనుంచి బ్రిడ్జ్ నుంచి. అవుట్ ఆఫ్ ద గివెన్ 4 ఆల్టర్నేటివ్స్ ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది నాట్ ఎ కాన్స్టిట్యూషన్ బాడీ అని చెప్పుకోవాలి. మిగతా ఏదైతే ఉన్నాయో 3 అది మనం చూడొచ్చు అనమాట. జనవరి 2022లో ఏ సిటీలో ఇనిషియేటివ్ డి అడిక్షన్ రిఫార్మేషన్ ఎంటర్ప్రెన్యూరియల్ అసిస్టెన్స్ ఫర్ మేకింగ్ సేఫ్ సొసైటీ అనేది డ్రీమ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇది డ్రగ్ అడిక్ట్స్ కోసం భువనేశ్వర్లో ఒడిశాలో చూడొచ్చు అనమాట. ఇన్ విచ్ ఆఫ్ ద మంత్ 2021 వాజ్ ద గ్రామ్ ఉజాల్ యోజన అనేది ప్రొవైడింగ్ హై క్వాలిటీ ఎలక్ట్రిసిటీ అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్ టు విలేజ్ అక్రాస్ ద కంట్రీ లాంచ్డ్ ఇన్ వారణాసి ఉత్తరప్రదేశ్ అంటే అది మార్చ్ మంత్లో లాంచ్ చేశారంట. ఫస్ట్ సిటీ ఇన్ హిస్టరీ టు హాస్ట్ పారాలింపిక్ గేమ్స్ ఫర్ ద సెకండ్ టైం అంటే టోక్యో. నేమ్ ద ఓన్లీ ఇండియన్ అథ్లెట్ హూ రిసీవ్డ్ పద్మభూషణ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2022 అంటే దేవేంద్ర జజరియా. ఇతనికి ఈ పద్మభూషణ్ అవార్డు అనేది 2022 ఇవ్వడం జరిగింది. అన్నోన్ ఇండియన్ ఈజ్ ద కలెక్టివ్ మెమోయిర్ ఆఫ్ అనే పుస్తకాన్ని నీరజ్ సి చౌదరి రాయడం జరిగింది. ఫిబ్రవరి 2022లో కర్ణాటక హైకోర్టు డిక్లేర్ చేసిందనమాట. సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కర్ణాటక పోలీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 ప్రకారము యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ విచ్ ప్రొహిబిటెడ్ అండ్ క్రిమినలైజ్డ్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి వాళ్ళు పూర్తిగా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకున్నారంట. ఎలాంటి స్పోర్ట్ ఈజ్ ద టర్మ్ లోనా అనేది యూజ్ చేయడం జరుగుతుందంటే కబడ్డీలో యూజ్ చేస్తారనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ కాశీ ఫెడరల్ అనేది మనం చూసినట్లయితే కేసీ వీఆర్
దీంట్లో మనము ఈ విధంగా కాశీ ఫెడరల్ అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. యాజ్ పర్ కోడింగ్ కన్వెన్షన్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ హౌ మెనీ డిజిట్ కోడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ షోయింగ్ స్టేట్ కోడ్ అంటే మామూలుగా 2 డిజిట్ కోడ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 5155 అంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది అనమాట. ఫేమస్ సింగర్ తీజాన్ బాయ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ మ్యూజిక్ అంటే పాంద్వాని అని చెప్పుకోవచ్చు అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ పద్మశ్రీ ఇన్ 2022 ఫర్ హర్ కంట్రిబ్యూషన్ ఈ క్లాసికల్ డ్యాన్స్లో అంటే ఇందిరా పిపి బోరా తనకి ఇవ్వడం జరిగిందనమాట. పెస్టిసైడ్ ఫిమిగ్నాంట్ ఫర్ సెరియల్స్ అండ్ యాజ్ అన్ ఇగ్నిటింగ్ ఏజెంట్ ఇన్ ఫ్లేర్స్లో అల్యూమినియం పాస్పైడ్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. అల్లా జిలాయ్ బాయ్ ఒక సింగరు ఫ్రమ్ ద రాజస్థాన్, ఫోక్ సింగర్ అనమాట, ఫోక్ సాంగ్స్కి. పుస్తకము భీషం సాని రాసిండే పుస్తకం ఏంట్రా అంటే తమాస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. రమా వైద్యనాథన్ తనకి ఈ విధంగా దేవదాసి నేషనల్ అవార్డ్ అనేది 2013లో భరతనాట్యం బాగా చేస్తుందన్నమాట, అందుకని ఇవ్వడం జరుగుతుంది. యంగెస్ట్ ప్లే టు డిఫీట్ ద వరల్డ్ నెంబర్ 1 చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఆఫ్ నార్వే ఈ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ఫిబ్రవరి 2021లో ఓడిస్తాడనమాట. రమేష్ బాబు ప్రజ్ఞానంద ఓడియడం జరుగుతుందనమాట కార్ల్సన్ని. టు కంబాట్ ఇన్ఫ్లేషన్ వాట్ ఈస్ ద యూజువల్ మానిటరీ పాలసీ స్టాండ్స్ అడాప్టెడ్ అంటే హాకిష్ అనే ఈ విధంగా మానిటరీ పాలసీని అడాప్ట్ చేసుకుంటారనమాట. హూ సింథసైజ్డ్ అసిటిక్ యాసిడ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే కోల్బీ అనే అతను సింథసైజ్ చేస్తాడు. ఇది మామూలుగా వెనిగర్లో చూడొచ్చు. కమలిని ఆస్థాన, నళిని ఆస్థాన వీళ్ళిద్దరూ అక్కజెల్లెలు అనమాట. వీళ్ళకి పద్మశ్రీ ఫర్ ది సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్ అంటే కథక్ డ్యాన్స్ ఫామ్కి చాలా ఫేమస్. ట్రైన్ టు పాకిస్తాన్ అనే పుస్తకాన్ని ఖుష్వంత్ సింగ్ రాయడం జరిగింది. ఇది ట్రాజడీ ఆఫ్ ఇండియాస్ పార్టీషన్ వాటి బేస్ పైన చేశాడనమాట. సత్రియా అనేది అస్సాంలో చాలా ఫేమస్. బెస్ట్ మేల్ సింగర్ నేషనల్ అవార్డు 67th నేషనల్ ఫిల్మ్ అవార్డు బి ప్రాక్కి ఇవ్వడం జరిగిందనమాట. సిస్టమాటిక్ నేమ్ ఆఫ్ విచ్ కాంపౌండ్ ఈజ్ నైట్రోజన్ ట్రైహైడ్రేట్ దట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మెనీ ఇండస్ట్రియల్ ప్రాసెస్ యాజ్ ఎ ఫర్టిలైజర్ అండ్ రిఫ్రిజరెంట్గా అంటే అమ్మోనియా. ఇక్కడ నైట్రోజన్ అనేది మామూలుగా చిప్స్లలో వాడతారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఒక సింగిల్ టీమ్ ఆన్ ద ఫ్లోర్ అట్ వన్ టైమ్ ఇన్ ఏ బాస్కెట్బాల్ గేమ్. ఇక్కడ మనం చూసినట్లయితే 5 మంది మాత్రమే ఉంటారనమాట. ఎన్ని కంట్రీస్ న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ కాస్పియన్ సీ చూడొచ్చు అంటే 5 నేషన్స్ చూడొచ్చు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రైబోజోమ్స్ ఆఫ్ ఎ పాలిజోమ్ అంటే ట్రాన్స్లేట్ ద mRNA ఇంటూ ప్రోటీన్స్ అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రెసిపియంట్ ఆఫ్ భారత రత్న అవార్డ్ అంటే పండిట్ కుమార్ గంధర్వ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్స్ వాజ్ డిఫీటెడ్ బై ద ఇండియన్ హాకీ టీమ్ టు విన్ ద బ్రాంజ్ మెడల్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2021. సో ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు గెలుస్తారనమాట. సిల్వర్ సైనైడ్ ఇది ఒక ఇనార్గానిక్ కాంపౌండ్. హీటింగ్ విత్ ద అమ్మోనియం క్లోరైడ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందిరా అంటే ఏరియా వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం. 1828లో ఈ ఫ్రెడరిక్ ఓహ్లర్ అనే అతను ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈవెంట్ 2026 ఇండియా హాస్ట్ చేస్తుందన్నమాట. మైక్రో ఫైనాన్స్ ఎస్ఎస్జి రెఫర్స్ టు ఎస్ఎస్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. ఏ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ ద 2021 సెన్సస్ హ్యాజ్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే అరుణాచల్ తక్కువ అనమాట. పద్మభూషణ్ అవార్డీ బుద్ధదేవ్ దాస్ గుప్తా వాజ్ అన్ ఇండియన్ క్లాసికల్ ప్లేయర్గా సరోద్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. తానియా హేమంత్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్ అని చెప్పుకోవచ్చు. వాట్ హ్యాపెన్స్ టు ద salinity అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ అంటే ఇంక్రీజెస్ బై లాస్ ఆఫ్ వాటర్ టు ద ఐస్ ఆఫ్ ఎవాపరేషన్ అనమాట. సో వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ CHCl3 అంటే క్లోరోఫాము. అదేవిధంగా ఆటోబయోగ్రఫీ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనమాట.
సో ఏది వీణా ప్లేయర్ అతను కాదు అంటే జస్రాజ్ అనే అతను వీణా ప్లేయర్ అయితే కాదంట. కేవలంగా ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడో కామెంట్ సెక్షన్లో పెట్టండి. రిఫ్లెక్షన్ ఆన్ ఏ బాత్రూమ్ మిర్రర్, ద లేక్ అండ్ ద గ్లేర్ ఆన్ ఏ పెయిర్ ఆఫ్ గ్లాసెస్ ఆర్ కాజ్డ్ బై విచ్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ అంటే స్పెక్యులర్ రిఫ్లెక్షన్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. 2023 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు కంటిన్యూ ద స్కీమ్ ఖేలో ఇండియా అనే స్కీము. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళు 15th ఫైనాన్స్ కమిషన్ సైకిల్ ప్రకారము 3,165 కోట్లు శాంక్షన్ చేసిందంట. కూచిపూడి డాన్సర్స్ పద్మశ్రీ అవార్డు 2022లో పద్మజారెడ్డికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జకాన్ చోటో చిలామ్ ఒక ఆటోబయోగ్రఫీ సత్యజిత్ రాయ్కి సంబంధించింది. డయాబెటిస్ మిలిటస్ అందరికీ తెలిసింది. ఈ డిసీజ్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ఇన్అడెక్వేట్ సెక్రేషన్ ఆఫ్ హార్మోన్ ఇన్సులిన్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు మన ప్యాంక్రియాస్ స్వయం చేయకుండా ఉంటే అప్పుడు ఈ విధంగా మనకి షుగర్ లెవెల్ పెరిగిపోతుంది, ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయదు కాబట్టి. టి బాల సరస్వతి ఒక డ్యాన్స్ లెజెండ్ ఫ్రమ్ ఇండియా వాజ్ అవార్డీ ద పద్మ విభూషణ్ ఫర్ అవర్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి. భరతనాట్యంలో చాలా ఫేమస్ అనమాట. శోభనా నారాయణ్ కథక్ డాన్సర్. అదేవిధంగా మీనాటి మిశ్రా తనకి పద్మశ్రీ అవార్డు అనేది ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్లో ఇవ్వడం జరిగిందనమాట. 2021 an order issued by the Social Justice and Employment Department of Rajasthan to give the benefits of a pension scheme to all persons with category of disabilities under the Rajasthan Social Security Special Persons పెన్షన్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ 21 స్టేట్లో ఇది చేశారంట. ఏ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డివైడ్స్ ద పవర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ టర్మ్స్ ఆఫ్ ద యూనియన్ స్టేట్ అండ్ కంకరెంట్ లిస్ట్ అంటే 7th షెడ్యూల్లో మెన్షన్ చేశారంట. రావణ్ ఎనిమీ ఆఫ్ ఆర్యవర్త అనే పుస్తకాన్ని అమీష్ త్రిపాఠి రాయడం జరిగింది. కైలుచరణ్ మహాపాత్ర, సోనాల్ మాన్సింగ్, గీతా మహాలిక్ వీళ్ళందరూ ఒడిస్సీ డాన్సర్స్ అన్నమాట. అదేవిధంగా అస్సాం గవర్నమెంటు ట్రాక్టర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేది చీఫ్ మినిస్టర్ సమగ్ర గ్రామ్య ఉన్నయన్ యోజన ప్రకారం అండర్లో ఇవ్వడం జరిగిందనమాట. డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ కోసము. ఆథర్ ఆఫ్ ద హిస్టారికల్ బుక్ ఢిల్లీ అనే పుస్తకాన్ని ఖుష్వంత్ సింగ్ రాయడం జరిగిందనమాట. రైట్ టు అపాయింట్ అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ టు ప్రమోట్ సెంట్రల్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ సంబంధించి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ విధంగా అపాయింట్మెంట్ చేసే అధికారము ఉందంట. పండిట్ శివకుమార్ శర్మ సంతూర్ ప్లేయర్. ఓలియో గమ్ రెజిన్ దట్ కెన్ బి ఆబ్టైన్ ఫ్రమ్ ద డ్రైడ్ లేటెక్స్ ఫ్రమ్ ద టాప్ రూట్ ఆఫ్ ఫెరులా అని చెప్పుకోవచ్చు. ఎలిఫెంటా ఫెస్టివల్ అనేది ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్రలో చేయడం జరుగుతుంది. మనీష్ నర్వాల్ ఈజ్ రిలేటెడ్ టు షూటింగ్ అని మనం తెలుసుకోవాలి. ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ఈస్ కుమారి విచ్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. అది ప్రైమటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటిది యూజ్ చేయడం జరుగుతుంది కుమారి. వై ఆర్ స్పీసీస్ ఆఫ్ మాస్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ అంటే దే ప్రొవైడ్ పీట్ దట్ హ్యావ్ లాంగ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అనమాట. వెన్ ద కమోడిటీ వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ లెస్ దాన్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ మనీ, దాన్ని మనము క్రెడిట్ మనీగా చెప్పుకోవచ్చు. US ఓపెన్ 2021 మెన్స్ టెన్నిస్ సింగిల్ ఫైనల్ మెడ్వెడెవ్ డానిల్ గెలుచుకున్నాడు అనమాట. వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది టు ద 2 ఐలాండ్స్ రీజన్స్ ఆఫ్ ఇండియా, లక్షద్వీప్ మరియు అండమాన్ చూడొచ్చు అంటే ట్రాపికల్ వార్మ్ క్లైమేట్ అనేది మనం చూడొచ్చు. ఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది టు ట్రైన్ యంగ్ ఆథర్స్, యంగ్ అప్కమింగ్ అండ్ వర్సటైల్ ఆథర్స్. ఈ స్కీమ్ 2021లో ఎవరి అండర్లో అంటే ఇది 6 months పర్ ఆథర్కి ఇవ్వడం జరిగిందనమాట. ట్రైనింగ్ 50,000 రూపాయల ఖర్చుతోటి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది పారా సెంటర్ అండర్ ద నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్. సో వీళ్ళు గాంధీనగర్లో మనం చూడొచ్చు అనమాట. పుస్తకము మన్ కౌతాల్ వాస్ కంపైల్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఆఫ్ మెడివల్ ఇండియా అంటే రాజాత్ మాన్సింగ్ తోమర్ అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. అతను ఈ విధంగా కంపైల్ చేయడం జరిగింది. అదేవిధంగా కథక్ డ్యాన్స్ ఫాము నార్దర్న్ ఇండియా అంటే ఉత్తరప్రదేశ్లో మనం చూడొచ్చు అనమాట. మైక్రోస్కోపిక్ సెల్స్ ఆర్ ద
అమీబాయిడ్ షేప్ విత్ డిస్టింక్టివ్ సెంట్రల్ మెంబ్రెయిన్ ఉంటుంది. దాన్ని వైట్ బ్లడ్ కార్పస్కుల్స్ అని చెప్పుకోవచ్చు. వీటి యొక్క లైఫ్ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. బూకర్ ప్రైజ్ 2021లో ద ప్రామిస్ అనే పుస్తకానికి ఇవ్వడం జరిగింది. అనితా దేశాయి క్లియర్ లైట్ ఆఫ్ డే అనే పుస్తకం రాయడం జరిగింది. ఎమీ అవార్డ్ నామినేటెడ్ ఇండియన్ కోరియోగ్రాఫర్ హ్యాస్ వన్ 10th యాన్యువల్ వరల్డ్ కోరియోగ్రఫీ అవార్డు 2020 సురేష్ ముకుంద్కి రావడం జరిగింది. కరెక్ట్ ఫార్ములా టు ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంట్రా అంటే V=WQ ఆ W=QV. శోభనా నారాయణ పద్మశ్రీ అవార్డు. తను కథక్ డాన్సరు. ఏ ఆల్గేయి అగర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందంటే గ్రెసిలేరియా. మాడిఫైడ్ ఫామ్ ఆఫ్ గేమ్ వాలీబాల్ మనం చూసినట్లయితే బీచ్ వాలీబాల్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ భాగేశ్వరి కామర్ ఎవర్రా అంటే షహనాయ్ ప్లేయర్ అనమాట. ఈ విధంగా అయితే బిస్మిల్లా ఖాన్ ఉన్నాడో భాగేశ్వరి కామర్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. భారతరత్న ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు మొట్టమొదటి మ్యూజిషియన్ ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఇవ్వడం జరిగింది. డంక్ షాట్ అనేది బాస్కెట్బాల్లో డైరెక్ట్ పడుతుందన్నమాట. దాన్ని డంక్ షాట్గా చెప్పుకోవచ్చు. ఎలాంటి మెంబ్రెయిన్ అనేది బౌండ్ ఆర్గనెల్లీ 1857లో ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద సెల్ బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైపాస్పేట్ క్రియేషన్లో సెల్స్ మెయిన్ ఎనర్జీ క్యారింగ్ మాలిక్యూల్గా అంటే మైటోకాండ్రియా యొక్క పని అన్నమాట. ద మ్యాన్ హూ మేడ్ ద ఎలిఫెంట్ డ్యాన్స్ అనేది పుస్తకము డాక్టర్ వర్గీస్ కురియన్ రాయడం జరిగిందనమాట. అదేవిధంగా సద్బీర్ సింగ్ ఇక్కడ మనం చూసినట్లయితే దేన్ని పవర్ ఆఫ్ ద సెల్, కిచెన్ ఆఫ్ ద సెల్, సూసైడల్ బ్యాగ్స్ సెల్, బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అంటారంటే ఇక్కడ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అనేది మైటోకాండ్రియా అంటే కిచెన్ ఆఫ్ ఎ సెల్ అనేది మనము ప్లాస్టిడ్స్ని చెప్పుకోవచ్చు అనమాట. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ని లైసోజోమ్స్ అంటారు. బ్రెయిన్ ఆఫ్ ఎ సెల్ అయితే న్యూక్లియస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇన్ ద సత్బీర్ సింగ్ వెట్స్ కేస్ ఇన్ 2021 సుప్రీంకోర్టులో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారనమాట. డౌరీ డెత్ ట్రయల్స్ సంబంధించి స్టేట్ ఆఫ్ హర్యానా వాళ్ళు. పద్మభూషణ్ అవార్డు పద్మ సుబ్రహ్మణ్యం ఒక డాన్సరు భరతనాట్యం సంబంధించి. లార్జ్ గ్రూప్ ఆఫ్ రాక్ ఫార్మింగ్ సిలికేట్ మినరల్స్ దట్ కన్స్టిట్యూట్స్ మోర్ దాన్ 50% ఆఫ్ ఎర్త్స్ క్రస్ట్ అండ్ వైడ్లీ యూజ్ ఇన్ ద గ్లాస్ అండ్ సెరమిక్ ఇండస్ట్రీస్ అంటే ఫెల్డ్స్పార్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎ ఛాంపియన్స్ మైండ్ పుస్తకం లెసన్స్ ఫ్రమ్ ఏ లైఫ్ ఇన్ టెన్నిస్ ఆటోబయోగ్రఫీ పిటి సంప్రాస్ రాయడం జరిగిందనమాట. తాన్సేన్ యొక్క పుట్టిన స్థలము గ్వాలియర్ అని చెప్పుకోవచ్చు. గోల్ అనే ఆటోబయోగ్రఫీ మేజర్ ధ్యాన్ చంద్ది చెప్పుకోవచ్చు. కిషోరి అమోన్కర్ ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ ఆఫ్ జైపూర్ ఘరానాకు సంబంధించిన అతను. తనకి పద్మవిభూషణ్ ఇండియా సెకండ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనేది 2002లో ఇచ్చారు. ఏ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ డీల్ చేస్తుందంటే ఆర్టికల్ 61 అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే FIH ఉమెన్స్ హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అట్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ స్టార్ట్స్ అవార్డ్స్ 2020-21 గుర్జిత్ కౌర్కి ఇచ్చారనమాట. ద నెంబర్ ఆఫ్ సిల్వర్ మెడల్స్ వన్ బై ఇండియా ఇన్ టోక్యో ఒలింపిక్ 2020 ఎన్నిరా అంటే 2. ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 1951. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్స్ వన్ ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 గెలిచింది అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఏ ఎంజైమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ సలైవా అంటే అమిలేజ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఏ 2 గ్యాసెస్ ఆర్ హ్యావింగ్ ద హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ అంటే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అని చెప్పుకోవచ్చు. పండిట్ శంభు మహారాజ్ ఒక క్లాసికల్ డాన్సర్ వాజ్ అవార్డెడ్ విత్ సంగీత్ నాటక్ అకాడమీ ఇన్ ద ఇయర్ 1967. సో కథక్ డాన్సర్ అనమాట. ఇండియన్ మ్యూజిక్ మాయస్ట్రో భీమ్సేన్ జోషి తను కిరాణా ఘరానాకు సంబంధించిన అతను. పద్మశ్రీ అవార్డీ గురు కజీపదం కుమారన్ నయ్యర్ వాజ్ ఎ డాన్సర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్ అంటే కథక్కలి అని చెప్పుకోవచ్చు. సంగీత్ నాటక అకాడమీ 2017 అవార్డు ఒడిస్సీలో సుజాత మహాపాత్రకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ డోగ్మా అనేది మనం చూసినట్లయితే DNA రెప్లికేషన్, mRNA ఇవన్నీ కరెక్ట్ సీక్వెన్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత 8848. నెక్స్ట్ మనం చూసినట్లయితే ధౌలగిరిది 8172. మౌంట్ కామెత్ ఇక్కడ మనం 8078 అనమాట. 4th వన్ మనం చూసినట్లయితే 8078 ఫర్ అన్నపూర్ణ, ఇది లాస్ట్ అనమాట. సితార్ ప్లేయర్ ఎవరు అంటే షహీద్ పర్వేజ్ అనే అతను సితార్ ప్లేయర్ అనమాట. అదేవిధంగా పద్మశ్రీ 2011
ఇక్కడ ఎక్సలెన్స్ ఇన్ చావ్ డ్యాన్స్లో సెమీ క్లాసికల్ ఫామ్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా మకర్ ధ్వజ దరోగాకి ఇవ్వడం జరిగిందనమాట. 2021 అనౌన్స్ 2 స్కీమ్స్, ప్రజ్ఞాన్ భారతి మరియు భాష అనే స్కీమ్స్, భాషా గౌరవ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ మానిటరీ అసిస్టెన్స్ టు కాలేజ్ స్టూడెంట్స్ అండ్ లిటరరీ బాడీస్ ఆఫ్ స్టేట్ అస్సాంలో ఇచ్చారనమాట. అదేవిధంగా ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇదే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. శోభా నాయుడు ఒక డాన్సర్, కూచిపూడి. ఎకానమీలో ఫిషరీస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. షార్ట్ అట్ హిస్టరీ మై అబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్ అనే పుస్తకాన్ని అభినవ్ బింద్రా రాయడం జరిగింది. సితారాదేవి పద్మశ్రీ కాళిదాస్ సమ్మాన్ అవార్డీ వాజ్ అవార్డెడ్ ఫర్ రివైవింగ్ కథక్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్లాంట్స్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ డ్యూ టు ఇంటెన్సిటివిటీ టు ఆర్ ఎన్విరాన్మెంట్ అంటే మద్గావ్ ఎంజైమ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్లెంటీ ఆఫ్ ఫార్ములా దట్ రిప్రజెంట్ ఓమ్స్ లా అంటే V ఈజ్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఏంటంటే ఓమ్స్ లా గురించి అడిగాడు. బాయిల్స్ లా అంటే PV కాన్స్టెంట్ అనమాట. ఏరియా ఆఫ్ కవరేజ్ ఇన్ హెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద ఫారెస్ట్ సర్వే 2021 అంటే 80.9 మిలియన్ హెక్టార్ ఉందంట. ఫిలాసఫీ న్యాచురలీస్ ప్రిన్సిపియా మ్యాథమెటిషియా అనేది ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపియా పబ్లిష్డ్ ఇన్ 1687 ఇస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ ఐజాక్ న్యూటన్ అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి టైటిల్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సానియా మిర్జా ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అనేది మనం పుస్తకం రాసిందనమాట. వెటరన్ డ్యాన్స్ గురు జతిన్ గోస్వామి తనకి కాళిదాస్ సమ్మాన్ అవార్డ్ అనేది డ్యాన్స్ ఫామ్ మనం చూసినట్లయితే సత్రియ డ్యాన్స్ ఫామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మ్యాక్సిమం అనేది ఈ పార్ట్ 2 కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేశాను. సో పార్ట్ 3 అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. మీరు వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే పార్ట్ 1, 2, 3 కొద్దిగా బోర్ కొట్టచ్చు. మధ్యలో నేను కూడా బోర్ కొడుతుంటే కూడా ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దీస్ వీడియోస్. ఒక్కొక్కటి నీకు ఎవరన్నా చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను చదువుకుంటామంటే బుక్స్ తెప్పించుకోండి, ఈజీగా చదువుకోండి, హెల్ప్ అవుతుంది. చాలా యూస్ఫుల్ కంటెంట్, ఒరిజినల్ పేపర్స్ కాబట్టి నేను టైప్ చేసి మీకోసం ఈ విధంగా పెట్టడం జరిగిందనమాట. ఇంగ్లీష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు కాల్ ఆన్ 7667302252. ఖచ్చితంగా ఈ కంటెంట్ మీ దగ్గర ఉంటే యూ విల్ నెవర్ కమ్ బ్యాక్, ముందరికి వెళ్ళడమే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.